శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 298 అధ్యాయాలు పూర్తి చేసి 299వ అధ్యాయంలోని 35వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 36వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శిష్ణోదరే నిరతా సదైవ స్తేనా నరా వాక్పరుషాశ్చ నిత్యం అపేత దోషానపి తాన్ విదిత్వా దూరాద్దేవ సంపరివర్జయంతి. కేవలం తన పొట్ట పోసుకోవటం, ఇంద్రియ సుఖంలో తేలిపోవటం, దొంగతనం చేయటం, పరుషంగా మాట్లాడటం, ఈ లక్షణాలు గల వాళ్ళు తమ దోషాల్ని ప్రాయశ్చితంతో పోగొట్టుకున్నా సరే దేవతలు మాత్రం వాడిని దూరంగా ఉంచేస్తారు. నవై దేవాహీన సత్వేన తోష్యా సర్వాసినా దుష్కృత కర్మణావా సత్యవ్రతాయే తునరా కృతజ్ఞ ధర్మే రతాస్తై సహ సంభజంతే. సత్వగుణం లేని వాళ్ళు అలానే సవై నవై దేవా హీన సత్వేన తోష సర్వాసినా దుష్కృత కర్మణావా. ఎప్పుడు దుష్కృత్యాలు చేసేవాళ్ళు వీళ్ళు దేవతల్ని సంతోషపెట్టలేరు. అలానే నిజం చెప్పాలి ఎప్పుడు అనే నియమం ఉండేవాడు, కృతజ్ఞత ఉండేవాడు, ధర్మప్రాయుడైన వారితోటే దేవతలు సత్సంబంధం కలిగి ఉంటారు. సత్వగుణం లేనివారు, దుష్కృత్యాలు చేసేవాళ్ళు వీళ్ళెప్పుడు కూడా దేవతలను సంతోషపెట్టలేరు. నియమపూర్వకంగా ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అనే భావం ఉన్నవాడు, కృతజ్ఞత ఎవరన్నా తనకు మేలు చేస్తే దానికి ఎప్పుడు కృతజ్ఞత చూపేవాడు,
ధర్మాన్ని ఆచరించేవాడు. వీళ్లతోనే దేవతలు ఎప్పుడు కూడాను సత్సంబంధం కలిగి ఉంటారు. ఎవరితోటి సంతోషపడలేరు వాళ్ళు. దేవతలు అంటే సత్వగుణం లేని వాళ్ళు. సత్వగుణం లేని వాళ్ళే కోపంగా మాట్లాడుతుంటారు. ఇంతకుముందు శ్లోకంలో కూడా అదే చెప్పాడు. పరుషంగా మాట్లాడటం, 4 విషయాలు చెప్పాడు. ఇంద్రియ సుఖాల్లో మునిగి తేలడం, పొట్ట పోసుకుంటాం, తన పొట్ట పోసుకుంటాం, దొంగతనం చేయడం. ఈ 4 ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా తిన్నిన పొట్టకు శ్రీరామ రక్ష అంటారే, ఎవరికీ పెట్టకుండా తాను మాత్రమే తింటూ ఉండేవాడు ఉంటాడు. ఈ 4 లక్షణాలు వీళ్లతో ఎప్పుడు కూడా దేవతలు దూరంగా ఉంటారు. వాళ్ళు ప్రాయశ్చితం చేసుకున్నా సరే దూరంగా ఉంటారు. అలానే సత్వగుణం లేనివాళ్ళు, దుష్కృత్యాలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడాను దేవతలను సంతోషపెట్టలేరు. అవ్యాహృతం వ్యాహృతా శ్రేయ ఆహు సత్యం వదేద్వ్యాహృతం తద్విదితీయం. వదేద్వ్యాహృతం తృతీయం ప్రియం ధర్మం వదేద్వ్యాహృతం తచ్చతుర్థం. వ్యర్థమైన మాటలు మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం చాలా మంచిది. అలానే అది మొదటిదైతే, రెండవది సత్యమే చెప్పడం, రెండవది. మూడవది మాట్లాడిన ఇతరులు సంతృప్తి పడేటట్లు మాట్లాడటం, అది మూడవది. ఇక నాలుగవది అన్నిట్లో కన్నా విశేషమైనది ఏమిటయ్యా అంటే ఎప్పుడూ ధర్మసమ్మతంగానే మాట్లాడటం. సాధ్య ఉవాచ ఊచు, సాధ్యులకి హంసకి జరిగే సంభాషణ. హంస రూపంలో ఉన్న బ్రహ్మగారికి సాధ్యులకి జరుగుతున్న సంభాషణ ఇది. అప్పుడు సాధ్యులు అడుగుతున్నారు, ఓ హంస, కేనాయమాన్ ఋతో లోకః కేన వాన ప్రకాశతే కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం నగచ్చతి. ఓ హంస, ఈ జగత్తును ఆవరించి ఉండేది ఏది? దేనివల్ల దాని స్వరూపం ప్రకాశించటం లేదు? మానవులు ఏ కారణంగా మిత్రుల్ని వదిలేస్తారు? ఏ దోషం వల్ల వాళ్ళు స్వర్గం చేరడం కష్టమవుతున్నది? ఇవి చెప్పమని అడిగారు వాళ్ళు. అప్పుడు హంస ఉవాచ అజ్ఞేనైనావృతో లోకః మాత్సర్యాన్న ప్రకాశతే లోభాచ్చతి మిత్రాని సంగాత్ స్వర్గం నగచ్చతి. దేవతలారా, సాధ్యులారా, ఈ లోకాన్ని అజ్ఞానం ఆవరించి ఉన్నదయ్యా. మాత్సర్యం వల్ల దీని స్వరూపం వ్యక్తం కాదు. లోభం వల్ల మానవుడు మిత్రులను వదులుతాడు. అలానే ఇహలోక విషయాల పట్ల ఆసక్తి వల్ల స్వర్గం చేరలేడు. మొత్తం 4 ప్రశ్నలకి కూడా 4 సమాధానాలు చెప్పేశారు. అజ్ఞానం ఆవరించడం వల్ల ఈ లోకస్వరూపం ప్రకాశించడం లేదు. ఈ జగత్ స్వరూపం అజ్ఞానము, మాత్సర్యం. మాత్సర్యం అంటే ఎదురువారి విజయాన్ని చూచి సహించలేకపోవటం. దానివల్ల వీడికి వచ్చేది ఏం లేకపోగా పాపం చుట్టుకుంటుంది. ఎప్పుడు ఎదురువాడు బాగుపడుతుంటే ఇంకా బాగుపడాలి అని కోరుకోవాలి.
ఇంకా లోభగుణం వల్ల మిత్రులను కోల్పోతాడు. ఎప్పుడు విషయాల పట్ల ఆసక్తి వల్ల స్వర్గాన్ని చేరలేడు. అంటే ఇంద్రియ జితేంద్రియుడిగా ఉండాలి. ఇంద్రియాలు విషయాల మీదకు పోవడమే విషయాసక్తి అంటే. అలా వెంట పడిపోకుండా ఇంద్రియాలు విషయాల పట్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్వర్గాన్ని చేరగలరు. రేపు మనం 41వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.